ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారేనండి. ఇందుకేముందన్న ఇప్పుడు చూస్తున్నాం కదా రౌడీ రాజ్యం. ఎలా ఉంది పరిపాలన అనేది? ఇదేనా ఇంకేం ఉండదండి ఈసారికి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, అంతే. ఇంకేం ఉండదు ఈసారికి. ఒకవేళ బాబు గారు వస్తే ఎలా ఉంటుంది మన దగ్గర గత వచ్చే 5 సంవత్సరాల్లో? చూసాం కదన్నా హైదరాబాద్ అంతా ఎలా చేశారు అని. ఈసారి కూడా మనకు అలా ఉంటుంది అమరావతి మొత్తం. గవర్నమెంట్ చేస్తేనే 100 పైన జరుగుద్ది. కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే రౌడీజం ఏమైనా చేసి అవి చేసి రిగ్గింగ్ చేసి నగ్గాలనే తప్పించి అంతకన్నా ఏమీ లేదు. ఓటుకి మట్టుకి డబ్బులు మట్టుకి పూర్తి స్థాయిలో ఇస్తారని డిసైడ్ అయిపోయారు పబ్లిక్. ఓటు మట్టుకి బాబు గారికి వేయాలని కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇచ్చింది తీసుకోలేరు కదా, మన సొమ్మే కదా అంతాను, ఇలా పోజేసిన సొమ్మే కదా. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు. ఎందుకు? అతను ప్రొడక్షన్ చూపించగలడు. ఏమంటారు అది పెన్ స్కీములు డెవలప్మెంట్ ప్లస్ ఇది సంక్షేమం రెండు జగన్ గారు కూడా ఇస్తున్నారు కదా పథకాలు. ఇస్తున్నాడు. ఎలా ఉంది పరిపాలన జగన్? ఇది లేదు కదా, అభివృద్ధి లేదు కదా. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు రాబోయే సంవత్సరాలు? బాగుంటుంది. బాగుంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 135. ఇక్కడ పాలకుల్లో గెలిచింది ఎవరు? టీడీపీ, నాయుడు, నిమ్మల నాయుడు, టీడీపీ. టీడీపీ పక్క. ఎంత మెజారిటీ వచ్చింది? 35 to 50. సూపర్, థ్యాంక్ యూ. రోజులు ఎలా ఉన్నాయంటే అండి, రౌడీ రాజ్యం, గూండా రాజ్యం ఇదేనండి. ఇదే అలా కావాలి, రౌడీ రాజ్యం, గూండా రాజ్యం. అది ఏ రోజునైనా ఎక్కడైనా ఈ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఎక్కడైనా రౌడీ రాజ్యం కానీ గూండా రాజ్యం కానీ ఉందండి. 20 సంవత్సరాలు ఏమీ లేదు. ఎక్కాడు రౌడీ రాజ్యం, గూండా రాజ్యం. గట్టిగా మాట్లాడితే ఆడెవడో లోపలేసండి కుమ్మేయండి. ఇంక ఇదే పని అడిగి పడుకున్నాక లేచిందాక ఇదే పని అడిగి. దేవస్థానం భూములు ఎక్కడ ఉన్నాయి? ఇదే పని. అమ్మేద్దాం, ఇచ్చేద్దాం, అమ్మేద్దాం, ఇచ్చేద్దాం. ఎవడికొకడికి డినమా పేర్లు. పెత్తరదే వెంకన్న బాబుది, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ గుడి, పాలకొల్లు సీతారామలింగ స్వామి, ఇవన్నీ రండి ఇదే పని అడిగి. పడుకున్నాక నుంచి లేచిందాక ఇదే సర్వే, ఇదే సర్వే దోసేయటమే. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతుంది కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మాకైతే 130, 140 దాకా వస్తాయి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం అయితే ఎవరు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం అయితే ఎవరు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు కారణం? చంద్రబాబు నాయుడు ఎందుకంటే మనకి ఒకవేళ రూపాయి తిన్నా చేస్తున్నాడు వర్క్ అంతా. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉందంటే రూపాయి తెస్తున్నాడు. అమ్మఒడి అన్నాడు 15,000, ఒక మనిషికి ఒక అమ్మాయికి 15,000 అన్నాడు. నాకు 2 అమ్మాయిలు 15,000-30,000 వస్తాను అనుకున్నాను. ఒక అమ్మాయికి ఇస్తున్నాడు. నాకు అదేనా ఎంత ఇస్తున్నాడు? 15,000 ఇస్తున్నాడు. మళ్ళీ రెండో టర్మ్ 12,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈ లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు నాకు అసలు. మరి అది చంద్రబాబు నాయుడు అయితే 5 సంవత్సరాలు అలాగే ఇచ్చేస్తాడు. పథకాలు కరెక్ట్ అంటారా, డెవలప్మెంట్ ఉద్యోగాలు కరెక్ట్ అంటారా? పథకాలు పెట్టి వాళ్ళు సగం నొక్కే సగం ఇస్తున్నారు జనాలకి. ఉద్యోగాలు ఇస్తే సామాన్యులకి నిరుద్యోగులకి బాగుంటుంది. ఏమంటే నిజాయితీకి ఎత్తే చంద్రబాబు గారికి 3 సీట్లు వస్తాయి. అప్పుడు 170 సీట్లు ఎలా వచ్చినాయి? 175 వచ్చినాయి అన్నారు జగన్కి. ఎలా వచ్చినాయి? తారుమారు అయినాయి కదా. ఈసారి అవకాశం లేదండి, అవ్వదు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తేనే బెటర్. ఎందుకు చంద్రబాబు గారు అనుకోవడం కారణం ఏంటి? ఈ పథకాలు పెట్టి జగన్ మోసం చేయడం తప్ప ఎవరికి డెవలప్మెంట్ అనేది ఏదీ లేదు. చంద్రబాబు గారు కూడా పథకాలు పెట్టారు కదా మరి కొన్ని. కొంచెం డెవలప్మెంట్ కనబడుతుంది కదా. కనబడుతుంది కదా, తప్పకుండా వస్తే ఒక 100 దాకా రావచ్చు. ఇక్కడ పాలకుల్లో గెలిచేది ఎవరు? టీడీపీయా, వైఎస్ఆర్సీపీ? రామానాయుడే గెలుస్తారు. టీడీపీ. ఎందుకు అందరూ ఎక్కువ ఆయన పేరే చెప్తుంటారు? అంటే ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది? మంచితనం ఉంది, డెవలప్మెంట్ ఉంది. డెవలప్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే ముఖ్యమంత్రిగా మన ఏపీ బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. అనే విధంగా అందరికీ సహాయం చేస్తారు. యావరేజ్గా ఉందండి. చాలా బాగుంటుంది. 150 గ్యారెంటీ. మరి పాలకొల్లో టీడీపీ గెలిచిద్దా, వైఎస్ఆర్సీపీ గెలిచిద్దా? టీడీపీ. ఈ సర్వీస్ చాలా బాగుందండి. చాలా బాగుంది. మైండ్ కూడా చూసారు, మేము బిల్డింగ్ కడుతున్నప్పుడు అన్నీ చేశారు. ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది ఏపీకి? నెక్స్ట్
అసలు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అయితే బాగుండేది, కానీ ఎలయన్స్ గురించి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. వేరే ఆప్షన్ లేదు. ఈ రాష్ట్రం మళ్ళీ మామూలుగా ఉండాలంటే మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మారాలి, చంద్రబాబు నాయుడు అధికారంలో రావాల్సిందే. జగన్ పరిపాలన ఎలా ఉందంటారు ఈ 5 సంవత్సరాలు? చంద్రబాబు నాయుడు రావాలంటే జగన్ పరిపాలన బాగోలేదని కదా అర్థం. అసలు బాగోలేదు. చంద్రబాబు గారు వస్తే రానున్న 5 సంవత్సరాలు ఎలా ఉండబోదు మన ఆంధ్రప్రదేశ్? అంటే ఇంత దరిద్రంగా ఉండదు, ఈయన పెట్టిన లోట్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి టైం పట్టవచ్చు. అయినా సరే ఒక విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి, ఓ ప్రొడక్టివిటీ ఉన్న దాని మీద అవగాహన నాయకుడు కాబట్టి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదను అభివృద్ధి మీద దృష్టి పెడతాడని నమ్మకం ఉంది. ఆయన అయితేనే బాగుంటుంది రాష్ట్రం. లేకపోతే వేరే ఎవరైనా అయితే కనుక అధోగతి పాలైపోతాం. వేరే ఎవరంటే పర్టికులర్గా జగన్ అయితే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారు ఇది చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడుకి అలయన్స్లో 125 అబవ్ వస్తాయి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంటుంది. జగన్ గారి పరిపాలన మంచిగా ఉందంటే డబ్బులు ఇలా ఇస్తున్నారు కానీ రోడ్స్ కానీ ఇవి కానీ డెవలప్మెంట్స్లో చాలా వెనకబడిపోయింది జగన్ గారి ప్రభుత్వం అయితే. సో అదే చంద్రబాబు నాయుడు గారి అయితే విజన్ ఉన్న వ్యక్తి అతను. అందుకని అతనే కావాలని ప్రజలు మొత్తం ఏపీలో ఉన్న ప్రజలందరూ అతనే కోరుకుంటున్నారు. మేము అప్రాక్సిమేట్ 120 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు చాలా మన రాష్ట్రానికి చాలా చేసి పెట్టారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు మనం ఎలక్షన్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎంతైతే అభివృద్ధి చెందుతుందో దాన్ని అంతా మొత్తం జగన్ వచ్చిన తర్వాత వెనక్కి తీసుకెళ్ళాడు. దాని అంతా మొత్తం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అంతా. చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు ఏ అయితే ఈ 5 సంవత్సరాలు జగన్ డిఎస్సి కానీ కొన్ని అమరావతి కానీ అవన్నీ జరగలేదు పనులన్నీ, ఇవన్నీ కూడా జరిపి కంపల్సరీగా మళ్ళీ దాన్ని నవ్య ఆంధ్రప్రదేశ్గా కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు. మేమైతే ఎక్స్పెక్టేషన్ 175 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 175 కానీ నాకు తెలిసి ఒక 130-140 రావచ్చేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉంటుంది. అంటే నిన్న మేనిఫెస్టో 2 రోజుల క్రితం మేనిఫెస్టో రిలీజ్ చేశాడు కదా, అందులో డబ్బులు ఎలా పంచుతామో చెప్తున్నాడు కానీ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో కూడా చెప్పట్లా. రాజధాని కడతానని కానీ బాగాలేదు, అసలు బాగా డబ్బులు పంచడం తప్ప ఏం లేదు. డెవలప్మెంట్ ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అయితే టఫ్ ఫైట్ ఉంటుంది అన్న, అంటే ఈజీగా అయితే రాదు, టఫ్ ఫైట్ ఉంటుంది. 70-100 అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? అయితే బాగుంటుంది. ఉపాధి ఎక్కువ అవకాశాలు వస్తాయండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏముందంటే డబ్బులు వేయడానికి చూస్తున్నారు కానీ వెనకాల పనులకి పని లేకుండా పోతుంది. అదే ఈ పాలకుల్లో టీడీపీ గెలిచితే వైఎస్ఆర్సీపీ గెలిచితే? టీడీపీ పక్క. ఎందుకన్నా? టీడీ ఇక్కడ మన నిమ్మల రామనాయుడు గారు పనులు వర్క్ చేశారు కాబట్టి, వర్క్ చేసి చూపించారు ఆయన. కరోనా టైంలో కూడా కొంతమందికి లేని వాళ్ళకి సహాయం చేసి ఏదైనా అవసరం వస్తే ఆయన ముందు కూర్చోవాడు. బాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అదే ఓకే, థ్యాంక్ యూ.